పెద్దవాళ్ళంటే సరే సరే. కానీ యువకులు, ఆఖరికి చిన్న పిల్లల్లో గూడా ఈ మధ్య ఒక సమస్య కనిపిస్తూ ఉంది. ఈ సమస్యే వైట్ హెయిర్, తెల్ల జుట్టు. అయితే ఈ తెల్ల జుట్టుని కప్పిపుచ్చడానికి చాలామంది హెయిర్ డైలు వాడుతున్నారు. సమస్యల్లా ఈ హెయిర్ డైల్ తోటే ఎన్నెన్నో రియాక్షన్లు, ఎన్నెన్నో ఎలర్జీలు. వాటితో ఆగితే సరే సరే క్యాన్సర్లు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో హెయిర్ డైగా ఉపయోగపడేటటువంటి సహజమైన రంగులు ఏమిటి? ఇది ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. తలకు డై వేసుకుంటూ ఉంటే మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అసలు ఈ డై వేసుకోకుండా సహజమైనటువంటి పదార్థాలని హెయిర్ డైల కింద వాడుకోవచ్చు. ఎంతో ఆసక్తికరమైన ఈ విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ రోజులలో వాతావరణ కాలుష్యంతో పాటుగా మనం చేసే కొన్ని పొరపాట్లు జుట్టు ఆరోగ్యాన్ని దారుణంగా దెబ్బతీస్తున్నాయి. దీంతో కేశాలు ఎక్కువగా రాలిపోవటం, చిన్న వయసులోనే తెల్ల వెంట్రుకలు రావటం, ఇలాంటి సమస్యలు చాలామంది అనుభవిస్తూ ఉన్నారు. వీటిని, ఈ తెల్ల జుట్టుని కవర్ చేయడానికి చాలామంది హెయిర్ డైల్ని ఎక్కువగా వాడుతున్నారు. వీటి కారణంగా రకరకాల సైడ్ ఎఫెక్ట్స్, ఎలర్జీలు ఇలాంటివన్నీ వస్తున్నాయి. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. వాతావరణ కాలుష్యంతో పాటుగా మన స్వయంకృత అపరాధం, దీన్ని ఆయుర్వేదం ప్రజ్ఞాపరాధం అంటుంది. ఇది మన జుట్టు ఆరోగ్యాన్ని దారుణంగా దెబ్బతీస్తుంది. దీనివల్ల చిన్న వయసులోనే కేశాలు రాలిపోవటం, తెల్ల వెంట్రుకలు రావటం, ఇలాంటి సమస్యలు ఎక్కువైపోతూ ఉన్నాయి. దీంతో రకరకాల షాంపూలు, కండిషనర్లు, హెయిర్ డైలు ఇలాంటివి వాడుతున్నారు. అయితే ఇవన్నీ కూడా కెమికల్స్ కాబట్టి వీటితో ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ సమస్యలన్నీ కూడా అన్ని వయసుల్లోనూ మనకి కనిపిస్తూ ఉన్నాయి. ప్రత్యేకంగా తెల్ల వెంట్రుకలకు విరుగుడుగా, లేకపోతే దానికి పరిష్కారం కింద చాలామంది హెయిర్ డైల్ని వాడుతున్నారు. అయితే ఇవన్నీ కెమికల్సే కాబట్టి ఈ కెమికల్స్ ప్రతిదానికి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సరే, మనం ముఖ్యంగా ఈ హెయిర్ డైల్ విషయంలో హెయిర్ డైల్ అనేది ఎందుకు ప్రమాదం, ఇది ముందు తెలుసుకోవాలి. ఈ రోజులలో 30 ఏళ్ళు పైబడిన చాలామంది ఈ తెల్ల వెంట్రుకల సమస్యతోటి బాధపడుతూ ఉన్నారు. అలాగా ఈ హెయిర్ డైలు వాడుతున్న వాళ్ళల్లో డై వాడకం మంచిదేనా, సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయా, మళ్ళీ ఈ భయాలు, ఈ సందేహాలు కూడా వెన్నాడుతూ ఉన్నాయి. అయితే మామూలుగా సైడ్ ఎఫెక్ట్స్ రానంత వరకు వాడుతూనే ఉంటారు. ఒక్కసారి ఎఫెక్ట్ స్టార్ట్ అయిన తర్వాత ఇక విపరీతంగా ఆ ఎఫెక్ట్స్ పెరిగిపోతూ ఉంటాయి. స్కిన్ ఎలర్జీల దగ్గర నుంచి అనేక సమస్యలు. దీంతో ఇక అక్కడికి ప్రాణ ప్రమాదం వచ్చే రిస్క్ కూడా ఉంటుంది. ఇంతకుముందు కాలంలో, గతంలో ఈ డైళ్లలో ఎక్కువగా అమ్మోనియా అనేది ఉండేది. దాంతో ఆ అమ్మోనియా వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి కాబట్టి చాలామంది సాక్ష్యాధారాలతో రుజువైంది కాబట్టి భయపడుతూ ఉండేవాడు. ఇక ఇలాంటి హెయిర్ డైల్ని వాడేవాళ్ళలో, అంటే అమ్మోనియా ఉండేటువంటి హెయిర్ డైల్ని వాడేవాళ్ళలో ఎక్కువగా భయంకరమైన ఎఫెక్ట్స్, సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉండేవి. అయితే దీన్ని వీళ్ళు ఈ సమస్యని నివారించడానికి అమ్మోనియా రహితమైనటువంటి హెయిర్ డైల్ని తయారు చేస్తున్నారు. ప్రస్తుతం వస్తున్నటువంటి హెయిర్ డైల్లో మీరు చూసే ఉంటారు, అమ్మోనియా ఫ్రీ హెయిర్ డై అని అట్టం మీద రాసి ఉండటం. అయితే ఇలాగా అమ్మోనియా లేని హెయిర్ డైలలో కూడా ఇంకా ఇతర సమస్యలు ఉంటాయి. ఎందుకంటే కొన్ని పదార్థాలు ఉంటాయి. ఇలాంటి వాటిలో ముఖ్యమైనది PPD, అంటే పారాఫినలిన్ డైమైన్ అనేటటువంటి ఒక పదార్థం. దీనికి క్యాన్సర్ కలిగించేటువంటి లక్షణం ఉందని సాక్ష్యాధారాలతో సహా రుజువైంది. అలాగే దీంతో ఎలర్జీలు కూడా వస్తాయి. సరే, మరి ఎలర్జీలు అంటున్నాం, ఎలా తెలుస్తుంది అంటే కొన్ని సంకేతాల ద్వారా మీరు హెయిర్ డై వల్ల వచ్చేటువంటి ఎలర్జీని కనిపెట్టవచ్చు. ముఖ్యంగా ఈ PPD ఉన్నటువంటి డైల్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాలు మనకు కనిపెడుతూ ఉంటాయి, కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలు కనిపెడుతూ ఉంటాయి. ఇలాంటివి వాడిన వాళ్ళల్లో తలలో ప్రధానంగా పొక్కులు వస్తాయి, అలాగే దురద సరే. ఇంకా ముఖ్యంగా ఈ నుదురు, అలాగే ఈ కంటి చుట్టూ కూడా దద్దుర్లు వస్తాయి. ఇక వాపులు, లేదా ఈ చెవి చుట్టూ వాపులు ఇలాంటివి వస్తాయి. ఈ లక్షణాలు ఉంటే ఎలర్జీ మొదలవుతుంది అని అర్థం. ఒకసారి ఈ ఎలర్జీ వచ్చిందనుకోండి, ఇక అది జీవితకాలం ఉంటుంది. అయితే రెగ్యులర్గా హెయిర్ డైల్ని వాడే వాళ్ళలో కనిపించే మరొక సమస్య ఏంటంటే ఫేషియల్ పిగ్మెంటేషన్, హైపర్ పిగ్మెంటేషన్ అంటారు వైద్య పరిభాషలో. దీంతో పాటుగా ముఖం పైన మచ్చలు కూడా వస్తాయి. ఇలాగా మచ్చలు వస్తూ ఈ లక్షణాలు కనిపిస్తూ ఉంటే ఈ కెమికల్ హెయిర్ డైలు మీకు పడటం లేదు అని అర్థం. కాబట్టి ఈ డైల్ ఆపేయాలి. మరి ఆపేస్తే దీనికి పరిష్కారం ఏమిటి అంటే, దీనికి సహజమైనటువంటి పరిష్కారాలు ఉన్నాయి.
రసాయనాలు ఉండేటటువంటి హెయిర్ డైలు వాడే బదులుగా హెర్బల్ హెయిర్ డైలు, వెజిటబుల్ హెయిర్ డైలు మీరు వాడుకోవచ్చు. దీంతో మీకు మంచి ఫలితం ఉంటుంది. అయితే మళ్ళీ ఇలాగ హెర్బల్ హెయిర్ డైలు అనే పేరుతోటి మార్కెట్లో మీకు ఉంటున్నాయి, కానీ మళ్ళీ వాటిలో కూడా కెమికల్స్ ఉంటున్నాయి. కాబట్టి సహజం అంటే 100% సహజమైనటువంటి మీరు హెయిర్ డైలు తయారు చేసుకుని వాడుకోవాలి. అప్పుడు ఇలాంటి వీటితోటి మీరు న్యాచురల్ కాబట్టి రంగు వస్తుంది, అదే సమయంలో జుట్టుకి ఇతరత్రా కూడా ఆరోగ్యం సిద్ధిస్తుంది. అయితే ఈ హెయిర్ డైల్ని రకరకాల ప్రయోజనాలను ఆశించి వాడచ్చు మనం సహజమైన వాటిని. 1 నలుపు రంగు, 2 రాగి రంగు, 3 షైనింగ్ కోసం. కాబట్టి ఈ 3 పద్ధతులు తెలుసుకుందాం. మెయిన్గా ఒకవేళ మీరు నలుపు రంగు కోసం దీన్ని వాడుతూ ఉంటే అప్పుడు ఏం చేయాలి అంటే, దీనికి ఒక చక్కటి ఇంటి వైద్యం ఉంది. నలుపు రంగు జుట్టు కోసం మీకు కావాల్సిన పదార్థాలు: గోరింటాకు పేస్ట్ 1 కప్పు, ఎండిన గోరింటాకు పొడికి మీరు తగినన్ని నీళ్లు కలిపి కూడా ముద్దలాగా తయారు చేసుకోవచ్చు ఫ్రెష్ దొరకకపోతే. అలాగే వాల్నట్స్, దీన్ని ఆక్రోట్ అంటారు, దీని పేస్ట్ 1 టేబుల్ స్పూన్ సిద్ధం చేసుకోండి. వాల్నట్స్ని ఆ పెంకుతో సహా మెత్తగా దంచి నీళ్లు కలిపి ముద్దగా చేయాలి మీరు. పద్ధతి చాలా సింపుల్. గోరింటాకు ముద్ద 1 కప్పు, వాల్నట్స్ పేస్ట్ 1 టేబుల్ స్పూను, ఇలా ఈ రెండింటిని ఒక బౌల్లో తీసుకోండి. రెండింటిని బాగా కలపండి. 3 గంటలు నానబెట్టండి. తర్వాత దీన్ని తలకు పట్టించండి. 3 గంటలు ఆగండి. తర్వాత మామూలు నీళ్ళతో కడుక్కోండి. ఇక రెండో రోజు మామూలు షాంపూతో, మైల్డ్ షాంపూతో తలస్నానం చేయండి. దీంతో మీ జుట్టు రంగు ఎరుపు రంగులో కాకుండా ముదురు డార్క్ బ్రౌన్, ఆల్మోస్ట్ బ్లాక్ కలర్లో కనిపిస్తుంది. ఇక మరొకటి ఏమిటంటే రాగి రంగు జుట్టు. ఇది కూడా కొంతమంది కావాలని యంగ్స్టర్స్లో చూస్తున్నాం ట్రెండ్, ఒక గోల్డ్ కలర్ టచ్ అప్లై చేస్తున్నారు. అయితే దీనికి కెమికల్ హెయిర్ డైల్ బదులుగా సహజమైనటువంటి పదార్థాలను మీరు వాడుకోవచ్చు. గోరింటాకు ముద్ద 1 కప్పు, యూకలిప్టస్ నూనె అంటే నీలగిరి తైలం అంటారు, 1/2 టీ స్పూన్ సిద్ధం చేసుకోవాలి. గోరింటాకు ముద్ద 1 కప్పును తీసుకోండి. అలాగే నీలగిరి తైలాన్ని 1/2 టీ స్పూన్ తీసుకోండి బౌల్లో. రెండింటిని కలపండి. దీన్ని తలకు పట్టించండి పేస్ట్ లాగా. 2-3 గంటలు ఆగండి. తర్వాత తలస్నానం చేసేయండి. దీంతో మీ జుట్టు చక్కటి బంగారు వన్నెలో, రాగి రంగులో మెరుస్తూ కనిపిస్తుంది. దీంతో అడ్వాంటేజ్ ఏంటంటే చుండు కూడా తగ్గుతుంది. ఇక జుట్టుకి షైనింగ్ ఇచ్చేటటువంటి ఒక చక్కటి ప్యాక్ ఉంది. దీనికి అంతే. మీకు కావాల్సినవి తుప్పు పట్టినటువంటి పాత ఇనప మేకులు 5-6 సిద్ధం చేసుకోండి. అలాగే ఇనప పాత్ర, ఇది మీకు రైతు బజార్ లాంటి వాటిలో దొరుకుతుంది, ఒక బొచ్చిలాగా. ఇంకా త్రిఫలా పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, అంటే త్రిఫలా చూడడానికి తగిన నీళ్లు కలిపి తయారు చేసుకోవాలి. పద్ధతి చాలా తేలిక. సింపుల్గా ముందు ఒక ఇనప పాత్రలో నీళ్లు తీసుకొని 5-6 పాత రస్ట్ వచ్చినటువంటి ఆ మేకుల్ని వేసి ఒక 2 గంటలు నానబెట్టండి. తర్వాత నీళ్ళని వడపోసుకొని వాటిని మీరు సేకరించుకోండి. ఈ నీళ్ళకి, అంటే ఈ వడపోసుకున్నటువంటి సేకరించినటువంటి నీళ్ళకి త్రిఫలా చూర్ణంతో చేసుకున్న పేస్ట్ కలపండి. దీన్ని తలకు పట్టించండి. 2 గంటలు ఆగండి. తర్వాత నీళ్ళతోటి కడిగేసుకోండి. దీంతో మీ జుట్టు నల్లటి రంగులో మెరుస్తూ కనిపిస్తుంది. ఇలాగా ఈ కెమికల్ హెయిర్ డైల్ని వాడే బదులుగా హెర్బల్ హెయిర్ డైల్ని మీరు తయారు చేసుకుని వాడుకుంటే అప్పుడు ఆ కెమికల్స్ హెయిర్ డైస్తో వచ్చేటటువంటి ఇబ్బందుల నుంచి మీరు బయటపడవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి చక్కటి అద్భుతమైన విషయాల్ని 10 మందికి ఉపయోగపడేలాగా ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.